జానీ మాస్టర్ కు ఊరట దక్కింది. కొరియోగ్రాఫర్ గాను లైంగికంగా వేధించిన కేసులో మధ్యంతర బెయిల్ మంజూరైంది. రంగారెడ్డి జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ కు కొరియోగ్రఫీలో జాతీయ పురస్కారం లభించిందని, దాన్ని అందుకోవడానికి ఢిల్లీకి వెళ్లాల్సి ఉందని ఆయన తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆహ్వాన పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. దీంతో 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా స్పెషల్ కోర్టు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ ఈ సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పై మరిన్ని వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. దుర్గేష్, ఓవర్ టు యు. జూనియర్ కోరియోగ్రాఫర్ అయినటువంటి యువతిని లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారానికి పాల్పడేటువంటి కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తను కూడా రిమాండ్ ఖైదీలో ఉన్నటువంటి రిమాండ్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ కు ఆల్రెడీ తనకు నేషనల్ అవార్డు కూడా దక్కిన పరిస్థితి. తన నేషనల్ అవార్డు దక్కడంతోనే తన నేషనల్ అవార్డు తీసుకోవాలని తను ఖచ్చితంగా తను వెళ్లాల్సిన పరిస్థితి కనుక తనకు ఇచ్చినటువంటి ఆహ్వానం ఏదైతుందో ఆహ్వాన పత్రాన్ని కోర్టుకు సమర్పించిన కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసినటువంటి 6th ఈ నెల 6th నుంచి 10th వరకు మాత్రమే బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. ఆ మధ్యలో కూడా షరతులతో అంటే ఎవరితో మాట్లాడటం, అది ఎక్కడ కూడా తన ఏ మీడియాతో కానివ్వండి, సోషల్ మీడియా కానీ ఎవరితో కూడా మాట్లాడుతానే షరతులు విధించినటువంటి పరిస్థితి. కేవలము తన ఇంటికి వచ్చిన తర్వాత కేవలం అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ప్రోగ్రామ్ నుంచి తను అవార్డు తీసుకున్న తర్వాత వచ్చి రావాలని చెప్పినటువంటి కోర్టు దాని ప్రకారం తను ఈ నెల 6 నుంచి కూడా జైలు నుంచి విడుదల అవుతాడని కూడా చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ తనకు పలుమార్లు కూడా తనకు విచారించేటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో నార్త్ పోలీసులు కూడా విచారించారు, అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక మళ్ళీ టెక్నికల్ ఎవిడెన్స్ కోసం కూడా పోలీసులు మరొకసారి కూడా కస్టడీ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం ఈ నెల 6 నుంచి మాత్రం 10వ తేదీ వరకు మాత్రం తను బెయిల్ లో మంజూరు చేశారు కనుక బెయిల్ లో తీసుకొని తను బయటకు వచ్చి మళ్ళీ తిరిగి తను 10th తర్వాత కూడా మళ్ళీ తిరిగి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్ దుర్గేష్.